సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి మాసం పౌర్ణమి తర్వాత 4వ రోజున జరిగే ఈ సంకష్ట చతుర్థి వ్రతానికి క్రమం తప్పకుండా హాజరయ్యే భాగ్యాన్ని నాకు ఆ విఘ్నేశ్వరుడు ప్రసాదించినందుకు నేను ధన్యజీవిని. ఏ పురాణం చూసినా, ఇతిహాసం చూసినా, ఏ కల్పకంలోనైనా విఘ్నేశ్వరుడి యొక్క ప్రాశస్త్యం లేని, ప్రాధాన్యత చూడని పురాణం ఉండదు. అలాంటి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మీద అలాంటి స్వామివారి యొక్క స్వయంభూ మూర్తిని దర్శించుకోవడం ఎంత భాగ్యమో ఇందాక మీరందరూ కూడా విన్నారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు సైతం, అంటే ఇక్కడ అర్థం కాని వ్యవహారం ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు కొడుకే విఘ్నేశ్వరుడని కొన్ని కల్పకాలలో అనేక రూపాలు, అనేక సందర్భాలలో స్వామివారు, అమ్మవారు శక్తి స్వరూపిణి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క శక్తిగా ఉంటుంది. అవతరించినప్పుడు పార్వతీదేవిగా అవతరించిన సమయంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే క్రమంలో, పరమేశ్వరుని పతిగా పొందే క్రమంలో జరిగినటువంటి తపస్సును సైతం ఆయన ఈ సంకష్టహర వ్రతాన్ని ఆచరించిన తరువాతే జరిగిందన్నది మనకు ఒక కల్పకం ద్వారా తెలుస్తున్నటువంటి పురాణం. కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి, ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించమని నేను గట్టి నమ్మకం కలిగినటువంటి ఒక హిందువుగా చెప్తున్నాను. భక్తులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకి నేను ఒక భక్తుడుగా విన్నవిస్తున్నాను. నా జీవితంలోనే, నా ప్రయాణంలోనే, నా జీవన గమనంలోనే అనేక మహిమలు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జరిగింది. నేను ఒక సాక్షిభూతిని, నేనే ఒక సాక్షిభూతం కావున స్వయంగా నా స్వీయ అనుభవం ద్వారా తెలియజేస్తున్నాను. పవిత్రమైన భక్తితో చేసుకుంటే ఈ వ్రతం ఫలితాన్ని ఇస్తుంది. నేను గౌరవ ఈవో గారిని, దేవస్థానం అర్చక అధికార ధనాన్ని మొత్తం కోరుతున్న వ్రతానికి సంబంధించి ఇంకా ఎక్కువ మంది భక్తులు రావడానికి అవకాశం కల్పించమని, కొన్ని వేల మంది భక్తులు వచ్చిన శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే రాహుకేతు పూజలకు ప్రాధాన్యత పెరిగిందో, మరొక క్షేత్రం స్పర్శ దర్శనానికి శ్రీశైలం ఏ విధంగా ప్రాధాన్యత కలిగిందో, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో, ఎందుకంటే సంకష్టహర వ్రత పూజని బయట ఇళ్లలో చేసుకోవడానికి, వినాయక స్వామి వారి ఆలయంలో చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి వినాయక స్వామి వారి ఆలయంలో స్వయంభూగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.